ఇంకా అనకాపల్లి పార్లమెంట్లో చూసినట్లయితే బూడి ముత్యాల నాయుడు ఇప్పుడు ఎంపీ అభ్యర్థిగా ఉన్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ. భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా సీఎం రమేష్ అక్కడ నుంచి రంగంలో దిగారు. ఇప్పటి వరకు అనకాపల్లిలో భారతీయ జనతా పార్టీ గెలిచింది లేదు. కానీ అక్కడ అభ్యర్థి యొక్క బలం అంటే సీఎం రమేష్ ఒక బలమైనటువంటి రాజకీయ నేపథ్యం కలిగినటువంటి వ్యక్తి అక్కడికి వెళ్ళటంతో అనకాపల్లి పార్లమెంట్లో సీఎం రమేష్ గెలిచేటువంటి అవకాశాలు స్పష్టంగా అనకాపల్లి పార్లమెంట్లో కనపడుతున్నాయి. దీనికి మనం గతంలో ఉన్నటువంటి అంశాలను మనం పరిశీలిస్తే అనకాపల్లిలో వైఎస్ఆర్సీపీ పార్టీకి గతంలో 5,86,226 ఓట్లు రావటం జరిగింది. అదేవిధంగా టీడీపీకి 4,97,034 ఓట్లు రావటం జరిగింది. ఆ డిఫరెన్స్ 89,000 ఓట్లు డిఫరెన్స్ ఓవరాల్గా ఉండటం జరిగింది. ఏది అక్కడ జనసేన పార్టీకి గతంలో 82,588 ఓట్లు రావటం జరిగింది. భారతీయ జనతా పార్టీకి 13,276 ఓట్లు రావటం జరిగింది. అంటే 89,000 డిఫరెన్స్. అప్పుడు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలిచింది. ఇప్పుడు టీడీపీ ఓట్లతో అదేవిధంగా జనసేన ఓట్లు 82,000, భారతీయ జనతా పార్టీ 13,000 గెలిపినట్లయితే సీఎం రమేష్ గతంలో వచ్చినటువంటి ఓట్ల ప్రకారంగా కూడా చూసినట్లయితే సీఎం రమేష్ అభ్యర్థి గెలిచేటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు సీఎం రమేష్ తన వేగవంతమైనటువంటి ఆ రాజకీయ వేగంతో తను భారీ ఆధిక్యత దిశగా అడుగులు వేస్తున్నారు. అందుకని సీఎం రమేష్ అనకాపల్లిలో గెలవబోతున్నారు అనేటువంటిది స్పష్టంగా కనపడుతూ ఉన్నది. ఒక మూమెంట్లో ఈ బూడి ముత్యాల నాయుడు కూడా సీటు